వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. స్నేహితుడి వివాహ వేడుకల్లో గుండెపోటుతో యువకుడు మృతి. గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ నిర్మల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా. తార్నాకాల్లో రోడ్ల పాలవుతున్న కులగణన సర్వే దరఖాస్తులు. పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా సభ్యులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా అనగాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ప్రతి ఒక్కరికి దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని పూజారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వరంగల్ నగరంలోని దత్తాక్షేత్రంలో అనగా అష్టమి అత్యంత వైభవపేతంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారిని తమ కోరికలు తీర్చే విధంగా కరుణించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా పూజారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అనగా మాత ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు. ఆయన గురు సమస్తం తెలుసు కాబట్టి ఆయన కొంచెం వచ్చేది అదే ఈ మంత్రంలో ఉన్నట్లు అర్థం. మన వాకాయోక్తం శబ్దం కాయేన వాక మనసేంద్రియేవ విద్యాసనారాయణ అనఘ భగవాన్ సద్వాత్మజః యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగద్గురోః. బొట్టు అక్కడ కుంకుమ అర్పించి పెట్టుకోండి. బుద్ధి ప్రాంగణంలో పాపిట ముసలి స్త్రీలు కంఠస్థానం మంగళం వస్తుంది. చెప్పండి, బ్రహ్మ విష్ణు ఇది వాసవిష్ణు పక్కవార్త వారిది మీకు బ్రహ్మ రైవన్నిక నమస్తుభ్యం. 3 వర్ణాలు ఉన్నాయి, కలర్ రంగులు. మొల్లి రోడ్డు పాట దగ్గర పట్టినటువంటి శ్రీ వరద దత్త క్షేత్రంలో గత 40 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుంచి కూడా 6 నుండి ఇక్కడ సామూహికంగా శ్రీ అనఘాష్టమి వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశము పురాణ ప్రకారంగా తీసుకున్నట్టయితే దత్తాత్రేయుడు చెప్తారేంటంటే, మనిషి యొక్క సమస్తమైన కష్టాలు బాధలకు అన్నిటి కూడా మూలకాలు వాడు తెలిసి చేసినటువంటి అనేకమైన పాపాలు, దానికి మూలమైనటువంటి గుణాలు దుర్గుణాలు త్వరలో ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి కూడా క్రమక్రమంగా కూడా నాశనం చేసి తీసివేసి వాడిని పరిశుద్ధిని చేయాలి. ఆ పరిశుద్ధత రావడాన్ని అనగుడు అంటే పవిత్ర పరిశుద్ధిని చేసేవాడు, మనల్ని పవిత్రం చేసేవాడు. అఘము అంటే పాపం. ఆ పాపాన్ని తొలగించి అనగులను చేసేటువంటి మహాశక్తివంతమైన వ్రతం కలియుగంలో ఆచరించినట్టయితే ఒక అశ్వమేధయాగం సిద్ధిస్తుందయ్యా. ఈ వ్రతాన్ని మార్గశీర్ష మాసంలో బహుళాష్టమి నాడు ఇచ్చాడు దత్తాత్రేయ స్వామి. అంటే వచ్చే నెల మార్గశీర్ష మాసం విష్ణు స్వరూపం. ఆనాడు 13వ తారీఖు నాడు దత్తాత్రేయ స్వామి వారు అవతరించినటువంటి రోజు. కానీ దత్తాత్రేయ జయంతి అని మనం తెలుసుకుంటాం. ఆ పౌర్ణమి నాడు దత్తాత్రేయ హోమము 9:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మూల విరాట్టుకు తైలాభిషేకం భక్తులందరూ కూడా విశేషంగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని వేలాది మంది భక్తులు వస్తారు. అన్నదాన సహితంగా జరుగుతుంది. ఇది 13వ తారీఖు నాడు ఆదివారం జరుగుతుంది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత 23వ తారీఖు నాడు సోమవారం నాడు ఈ అనఘావ్రతం ఇచ్చినటువంటి యొక్క రోజు మనకు బహుళాష్టమి అనుకున్నాం కదా, ఆ రోజు వస్తుంది. ఆ రోజు నాడు సుమారు 2000 మంది వ్రతం చేస్తారు. తార్నాకాల్లో రోడ్ల పాలవుతున్న కులగణన సర్వే
రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తే నడవదు. రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులు తట్టుకోలేక ఆయన సొంత ఊరిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజువా చక్రవర్తివా? నీలాంటి చాలా మంది కొట్టుకుపోయారు, నువ్వు కూడా కొట్టుకుపోతావు. కేటీఆర్. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తొవ్వ లేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడు. అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లు అన్ని ఓడిపోయాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి. అయినా వాళ్ళు అక్కడ గెలవలేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల యొక్క వైఫల్యం. బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి, అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. 1000 కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా, అబద్దాల ద్వారా గెలిచాం ప్రయత్నం చేశారు, అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు, అందరూ చూడు, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు పోయినాయి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. వికలాంగుల పెన్షన్ 6000కు పెంచాలని వికలాంగుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 6000 పెన్షన్ వికలాంగులకు అందించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6000కు పెంచుతామని, వృద్ధులు, వితంతువులు పెన్షన్ 4000కు పెంచుతామని హామీ ఇచ్చినారన్నారు. వెంటనే వికలాంగుల శాఖను వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల హక్కుల వికలాంగులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 6000 పెన్షన్ వెంటనే జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు అయినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో మంజూరైన 4 ఆసుపత్రుల్లో ఒకటి జిల్లాలో ఏర్పాటుకు పచ్చజెండా ఊపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి స్టేడియంలో మీటింగ్ పెట్టి ఓ ప్రయాణం చేశాను. సింగరేణి పట్టాలు, ఆ గోదావరి బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్, 100 ఫీట్ల రోడ్డు, ఇంకెవరు మొత్తం అనౌన్స్ చేసిండు.
నెలకు 2 నెలలకు జీవాలు వచ్చినాయి. పాలాభిషేకాలు ఫుల్ పాలాభిషేకం చేసింది. 2018 ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ 2023 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చినాయి. 18 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చింది. ఇంకా సింగరేణి పట్టాలు వచ్చింది మీకే తెలుసు, చెప్పడం అవసరం లేదు. అవి పొట్ల కూడా తింటే కూడా ఒకటి తీసుకోండి. వాడు అమ్ముకోవద్దు, బ్యాంకులో పెట్టుకోవద్దు, మరి ఏం చేసుకోవాలి కాయలు. ఖచ్చితంగా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు కండిషన్ పెడతాం అలా 10 సంవత్సరాలు అమ్ముకోవద్దు. తర్వాత బ్యాంకులో పెట్టుకుని మీరు డిలేట్లో కట్టుకుంటారు, పైసలు లేని పట్టాలు ఎత్తాను. ఇక అట్లా కొన్ని ఉన్నాయి. అన్ని కాయిదాలకు, చాలా కాయిదాలకు 2018 మీ అందరూ మర్చిపోయింటారు, కానీ నేను ప్రెస్ మీట్ చెప్పాను. తప్పకుండా పాలాభిషేకం సంతోషం. ఇది కార్యరూపం దాల్స్తే నేను కూడా అలా కేసీఆర్తో పాటు దివాకర్ కూడా పాలాభిషేకం చేస్తాను చెప్పాను. నాకు గుర్తున్నది చెప్పాను. 2018 ఎన్నికల సందర్భంగా 5 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, మేము వచ్చినాం ఇక. సో పాలాభిషేకాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ కాయలు చింపేసి మళ్ళీ కొత్త కాయలు రాసుకొని తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఏదైనా కూడా నాకు ఇబ్బంది లేదు, తప్పకుండా చేస్తాను. వెజిటేరియన్గా ఇస్తాం మార్కెట్ అంతా చెప్పడం జరిగింది. జూన్ లోపల ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి వెజిటేబుల్ మార్కెట్ చేసి ఈ మటన్, చికెన్ కానీ ఇంకా మిగతా మార్కెట్ చూసి అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటుందో దానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్యూర్లీ వెజిటేబుల్ మార్కెట్గా ఇప్పుడు ఏదైతే మార్కెట్ కట్టిందో దాన్ని 100% వెజిటేబుల్ మార్కెట్గా జూన్ లోపల కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్లు మొదలుపెట్టి పైసలు మమ్మల్ని కట్టమనిపోయింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ హాస్పిటల్ వచ్చిందో అక్కడ 2,30,00,000 కట్టింది. ఆడ కూడా నా స్కూల్లో అది కూడా ఆల్మోస్ట్ 70 లక్షలు, 1,20,00,000 పెండింగ్ ఉంది. లక్ష్పేటలో ఆల్మోస్ట్ అక్కడ కూడా 2 కోట్ల చిల్లర పెండింగ్, 90% అయిపోయింది లక్ష్పేట. సో ఇదైతే తీసేసినాము. దీన్ని 230 కోట్లు అగ్రిమెంట్ సపరేట్ చేస్తున్నాం. దాన్ని చేసినాక ఈ పేమెంట్ చేస్తాం. లక్ష్పేటకు సంబంధించింది, లక్ష్పేట కాదు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా మార్కెట్లు పెట్టినా కూడా కంప్లీట్ అయిన ప్లేస్లో కూడా నాగరికర్ణంలో కంప్లీట్ అయిన 2 జాగాలు కంప్లీట్ అయిన జాగాలు కూడా ఎవ్వరు కూడా షాపులు తీసుకొని సిద్ధంగా లేరు. అంటే మటన్ చికెన్తో పాటు వెజిటేరియన్ షాపులు నడిచే పరిస్థితి కాబట్టి ఎవరు తీసుకుంటలేరు. నాగరికర్ణంలో హాస్పిటల్ కూడా మొత్తం మార్కెట్ కూడా పూర్తయిన మార్కెట్ని సీఎం గారు పర్మిషన్ ఇచ్చి డిస్పెండ్ చేసి వేరే కట్టారు మున్సిపాలిటీ. సో ఈ రకంగా చేశారు. సో అందుకని లక్ష్పేట మార్కెట్ను లక్షపేట బాయ్స్ హై స్కూలు, జూనియర్ కాలేజ్ ఈ రెండింటికి అనుసంధానం చేస్తూ మొట్టమొదటి ఫేజ్ ఇంకో 8 సంవత్సరం పట్టచ్చు 240 మంది పిల్లలు ఉండే విధంగా హాస్టల్ కన్వర్ట్ చేస్తాం. మిగిలింది కోర్టు కూడా శాంక్షన్ అయింది 81 crores తోటి. ఇంకేమన్నా మిగిలింది ఇక్కడ కూడా అయిపోతాయి. అదే మొన్న మెడికల్ సంబంధించి క్రిటికల్ రేపు శివశానారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరి ఎండి వాళ్ళందరూ వస్తారు. ఆ గ్రౌండ్ కూడా ఫైనల్ చేసి ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం మొత్తం అన్నీ ఒకటే కాంప్లెక్స్లో 12 ఎకరాలు అలాట్ చేసాం. అది కూడా వస్తుంది. ఇక అందరూ అన్నట్టు మన స్టేడియం కూడా అయిపోయింది. మన నెక్స్ట్ స్టేడియం మిగిలింది చెప్పాలి కాబట్టి పార్క్ కూడా రెడీ అవుతుంది. 22 ఎకరాలు మన పాత మంచిగా అదే వాగవతల పక్క ఉంది. డంపింగ్ యార్డు ఫారెస్ట్ నువ్వు చెప్తే ఫారెస్ట్ పంచాయతీ చేస్తే అయిపోయింది. ఇంకా అడిగారంటే అడుగుతుంది మీరు. ఐఎంఏ ఇప్పుడు ప్రజల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యంగా భావిస్తూ సైకిల్స్ వారికి సైకిల్ రన్ను ఈ నెల 24వ తారీఖున నిర్వహిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్వర్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్వర్, కేఎంసీ ప్రిన్సిపల్ రామ్ కుమార్ రెడ్డి, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి శ్రీనాథ్, నిర్వాహకులు నాగరాజ్ జయంత్ 24వ తారీఖున నిర్వహించే కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు అన్వర్ కార్యక్రమాలు నాగరాజ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితి అవగాహన కల్పించేందుకు సైకిల్ రన్ను కాకతీయ మెడికల్ కళాశాల మైదానం నుండి కిల్లా వరంగల్లోని కుష్మాల్కు వరకు 10 కిలోమీటర్లు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా నగర ప్రజలు ఉపయోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
నమస్కారం. కేఎన్ఆర్ సైకిల్స్ వారు వరంగల్ జిల్లాలో ప్రప్రథమంగా సైక్లథాన్ అంటూ, మామూలుగా అందరికీ మ్యారథాన్ తెలుసు, సైక్లథాన్ అంటూ హిస్టారికల్ రన్ అండ్ రైడ్, అంటే సైకిల్లో వచ్చేవారు సైకిల్ మీద వస్తారు, రన్ చేసుకుంటూ వచ్చేవారు పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ ప్రోగ్రామ్ని మొదటిసారిగా మన వరంగల్ జిల్లాలో కేఎన్ఆర్ సైకిల్స్ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడు కూడా సమాజం కోసం, సమాజంలో ఉండే అందరి ఆరోగ్యం కోసం పాటుపడుతుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి దాన్ని ప్రోత్సహించడానికి అందరూ కూడా వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ వారి స్థాయిని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ఎంత వీలైతే ఎంత శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి పార్టిసిపేట్ చేయాలని, దాని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఐఎంఏ పిలుపునిస్తుంది. 24వ తారీఖు సో ఇప్పుడు నేను చేయబోయే ఈవెంట్ వరంగల్ హిస్టారికల్ రన్ అండ్ రైడ్. సో సైక్లింగ్ అండ్ రన్నింగ్ రెండు కలెక్టివ్ తోటి ఒక హిస్టారికల్ ప్లేస్ని చూపించడం కోసము మన చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ కానివ్వండి, సిద్దిపేట కానివ్వండి, హైదరాబాద్ నుంచి అని కానీ, గుంటూరు నుంచి అని కూడా వస్తున్నారండి. సో మన హిస్టారికల్ ప్లేస్ని అన్ని చూడడానికి. సో ఇప్పుడు వచ్చే ఈ ఆదివారం సండే రోజున 6 గంటల నుంచి 9:30 వరకు ఈ మధ్యలో ప్రోగ్రామ్ ఉంటుందండి. ఉదయం 6 గంటలకి ఫ్లాగ్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ మేము పెడుతున్నామండి కేటగిరీ. దీనికి వచ్చేసి టికెట్ వచ్చేసి 349 3 కిలోమీటర్స్, 449 5 కిలోమీటర్స్ అండ్ 599 వచ్చేసి 10 కిలోమీటర్స్ కండి. సో మీకు ఇక బుక్ చేసుకోవాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. మీరు గూగుల్లో కూడా వరంగల్ హిస్టారికల్ రన్ అండ్ రైడ్ మీరు టైప్ చేస్తే సరిపోతుందండి. సో థ్యాంక్ యూ అండి. ఏంటంటే ఒక అవేర్నెస్ మీద, ఇప్పుడు క్యాన్సర్ మీద అండ్ మనకు వచ్చే యాంటీ డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ మీద దీన్ని తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాము. దీన్ని ఎలాంటి కాంపిటీషన్ లాగా తీసుకెళ్ళట్లేదండి. పిల్లల్ని దీన్ని చూసి మోటివేషన్ అవ్వాలి, సైక్లింగ్లో పాల్గొనాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫ్యూచర్, ఇప్పుడు ఏంటంటే ఉమెన్ సైక్లింగ్ చాలా తక్కువ ఉన్నది. నేషనల్, ఇంటర్నేషనల్కి వాళ్ళని మన తెలంగాణ నుంచి పరిచయం చేయాలంటే వాళ్ళకంటూ ఫస్ట్ ఒక అవగాహన కల్పించడం కోసం ఈ రన్ అండ్ రైడ్ అనేది నేను ముందుకు తీసుకెళ్తున్నానండి. దీనికి నాకు సహకరిస్తున్న నర్సంపేట్ 132 కేవీలో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేవీసీఏ జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు వరంగల్ జిల్లాలోని నర్సంపేట 132 కేవీలో విధి నిర్వహణలో ఉన్న కృష్ణ గ్రేడ్ 1 కార్మికునితో సంబంధిత అధికారులు పెయింటింగ్ చేపించారు. ఈ పని చేస్తుండగా విద్యుత్ ప్రమాదం జరిగి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ములుగు రోడ్డు సబ్ ముందు ధర్నా చేశారు. కేవీసీఏ జేఏసీ నేతలు మాట్లాడుతూ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ అసలు గ్రేడ్ 1 RTG1 కార్మికునితో పెయింటింగ్ చేయించాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నించారు. నిర్బంధంగా భయపెట్టి సబ్స్టేషన్ పైకెక్కించి ఈ పని చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, కాబట్టి వెంటనే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, కృష్ణకు న్యాయం జరిగింది. ఆర్టిజన్ అంటే ఎగ్జామ్ రాస్తేనే కాదు, ప్రతి వ్యక్తికి ఆయన కృష్ణకు ఈ రోజు నాకు కారణం అంటే మామూలు వంట చేస్తా కూడా అంటే కేవలం కూలోడు కాదు, ఎంప్లాయీస్ లాగా ఒక పెయింటింగ్ పని అనేది సివిల్ వర్క్. ఈ ప్రమాదానికి కారకులైనటువంటి ఏఈ నుంచి డిఈ వరకు కూడా వీళ్ళందరూ కారకులు. వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చర్యలు అంటే ఏదో ఒక మెమో ఇవ్వడం కాదు, వీళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము జాయింట్ యాక్షన్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసలు ఈ కృష్ణ అనే కార్మికుడు గ్రేడ్ 1 కార్మికుడు, అంటే డిప్లొమా చదివినటువంటి క్యాండిడేట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఏడీఈ, డిఈ, ఏఈలు పెయింటింగ్ వేపిస్తూ ఉన్నారు సబ్ స్టేషన్లో. పెయింటింగ్ వేయించినప్పుడు ఆ ఫీడర్కి ఎల్సీ తీసుకోవాలి. ఆ ఫీడర్కి రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫీడర్లు కూడా ఎల్సీ తీసుకోవాలి. కానీ అట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మొండిగా గుడ్డిగా ఫీడర్లు ఎక్కించి ఈ కార్మికుడికి ప్రమాదం జరగడానికి కారకులు అయ్యారు. కాబట్టి వీళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. నాట్ ఓన్లీ సస్పెన్షన్, పోలీస్ కేసు కూడా పెట్టాలని మా జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 25-30 సంవత్సరాల నుండి ఈ సంస్థలో పనిచేస్తున్నాము. కాంట్రాక్టర్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దాదాపుగా మేము డిప్లొమా వాళ్ళు 4, ఐటీఐ వాళ్ళు 5, వాచ్మెన్లు 3 ఉండేది.
ఎప్పుడైతే మాకు 2016లో ఆర్టిజన్ అనేటువంటి పేరును తీసుకొచ్చి మాకు కలిగించిన కానుండి మా బాధలు, మా ఇబ్బందులు, మా కష్టాలు, మాకు నష్టాలు అంతా ఇంత కావు. అంతకుముందు ఒక కార్మికుడు చనిపోయినటువంటి దాఖలు లేవు. ఇప్పుడు మాత్రము ఆర్టిజన్ అయిన కానుండి మమ్ములను విపరీతమైనటువంటి పని ఒత్తిడి భారంతో మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మా కనీసం ఇంటికి పోయినాక కూడా కుటుంబంతో కూడా ఏ రకంగా ఉంటానో వాళ్ళు మాకు ఏంది ఈ పరిస్థితి ఏందని అడుగుతుంది. కాబట్టి మాకు పని భారం జరగకుండా ఈ విధంగా మన జరిగినటువంటి నర్సంపేటలో మిత్రుడు కృష్ణ గారికి పని భారం ఒత్తిడితోటే అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది అనడానికి సందేహం లేదు. కాబట్టి నేను ఇక్కడ పొరనట్ కేవీలో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తాను. ఈ జాబ్లో నేను ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. ఈ జాబ్ పిలుపు మేరకు ఈరోజు మేము ధర్నా ప్రోగ్రాం మొదలుపెట్టడం జరిగింది. గాయపడినటువంటి కృష్ణ గారికి మెరుగైన వైద్యం అందించే విధంగా మన ఆఫీసర్లు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాల అన్ని ఆరోగ్య సమస్యలు ఇవి రాకుండా ఆ కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలి. అదేవిధంగా ముందు ఇలాంటి అవరోధాలు ఏవి జరగకుండా ఈ కాంట్రాక్ట్ ఆర్టిజన్ కార్మికులకు ఎటువంటి ముందు జరగకుండా సరైన సహాయ సహకారాలు అందించి వారికి మెరుగైన సేవలు చేయాలని ఈ కార్మికుల తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ ముందు ఆ కార్మికునికి కనుక ఏదైనా అనుకోని పరిస్థితిలో ఏదైనా జరిగితే ఆ కార్మికుడికి ఎవరు అండ అనేది మేము ఈ జాక్ తరఫున మేము తెలియజేస్తున్నాము. వారికి మెరుగైన వైద్యం అందించి ముందు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ శనివారం ఉదయం బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన బైంసా మండలంలోని మాటేగాం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు పలు వాహనాలను దారి మళ్లించారు. స్నేహితుడి వివాహ వేడుకలో గుండెపోటుతో యువకుడు మృతి. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు గురైన వంశీ అనే యువకుడు. వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తోటి స్నేహితులు. కానీ అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించిన డాక్టర్లు. మృతుడు వంశీ బెంగళూరు అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తింపు. అన్ని ఒక స్టాండర్ కదా ఎవరనుకోండి పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా అరెస్ట్. 25 లక్షల విలువ చేసే 18 బైకులు, 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, ఎల్ఈడి టీవీలు, ట్రాన్స్ఫార్మర్స్, కేబుల్ వైర్లు, 10,000 నగదు స్వాధీనం. చిల్కలూరిపేట, వెల్దుర్తి, ఐనవోలు, ఈవూరు స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడ్డ ముఠా సభ్యులు. రాత్రి వేళల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. వెళ్తుంది మొత్తం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.